ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసనా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో 26వ కీర్తన కొన్ని విషయాలు మనం ఇందులో చూద్దాం, ధ్యానిద్దాం, ఒక గొప్ప దీవెన మనం పొందుకుందాం. ఈ కీర్తన దావీదు వ్రాసినట్లు ప్రారంభంలోనే మనం చూస్తాము. అనేక కీర్తనలు దావీదు రాసినవి మనం చదువుతూ ఉంటాము. అనేక కీర్తనలు ఉన్నప్పటికీ దావీదు వ్రాసిన కీర్తనలో ఒక విశేషతను సంతరించుకుని ఉంటుంది. మనం ఆ ఆశీర్వాదకరమైన లేక ఆ వాక్యము యొక్క లోతుల్లోనికి మనం వెళ్ళగలిగితే ఎన్నో పాఠాలు మనం నేర్చుకోగలుగుతాం. ఎంతో ఆశీర్వాదాన్ని మాత్రమే కాకుండా ఒక శుద్ధీకరణను, ఒక విమర్శను కలిగిస్తాయి దావీదు మాటలు. అందుకే చూడండి, ఈ కీర్తన మొదట్లోనే ఒక చక్కటి మాట ఆయన వ్రాసాడు. నేను చదువుతున్నాను ఆ మాటల్ని. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ప్రియులారా చూడండి, దేవునిని ఒక వ్యక్తి నాకు తీర్పు తీర్చుము అని అంటున్నాడంటే అక్కడే మనం అతడు ఎంత యథార్థవంతుడు అనేది మనం అర్థం చేసుకోవాలండి. ఎందుకంటే మనం ఆరాధించే మన ప్రభు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన హృదయ అంతర్భాగాలను చూస్తాడు, పై రూపాన్ని కాదు. గుండె లోతులు చూస్తాడు. మనుషులుగా మనం పై రూపాన్ని చూసి మురిసిపోతాం, భక్తిని వేషంలో చూస్తుంటాం. కానీ దేవుడు అలా కాదు కదా. ఆయన హృదయ అంతర్భాగాలలో ఉద్భవించే ప్రతి ఆలోచన, ప్రతి ఆశను ఆయన పరిశీలించి పరీక్షించి తెలుసుకుంటాడు. ఆయన అగ్నినేత్రములు కలిగిన వాడని ప్రకటన గ్రంథంలో మనం చదువుతాం కదా. మరి అంతటి శక్తి కలిగిన దేవుని నేను ఎంత యథార్థవంతుడనై ఉన్నానో నీకు తెలుసు, నీవు నాకు తీర్పు తీర్చుము అని అనడంలో ఆయన అంత యథార్థమైనటువంటి వ్యక్తిగా దేవుని ఎదుట నడిపించబడుతున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. చూడండి, ఈ కీర్తనలో ప్రాముఖ్యంగా కొన్ని విషయాలు నేను మీతో చెప్తాను. ఎంత యథార్థత కలిగిన వాడై ఆ మాట అనగలుగుతున్నాడు అనంటే, ఈ మొదటి వాక్యంలోనే మనం చదువుతాము, ఏమియూ సందేహింపకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ప్రియులారా చూడండి, అతనికున్న నమ్మకంలో ఏ మాత్రం కూడా సందేహం లేదంటండి. వాస్తవంగా మనం నమ్ముతాం. ఎలా నమ్ముతాము అనంటే అపనమ్మకముతో కూడా కలిసిన నమ్మకం మనకు ఉంటుందండి. అంటే ఎలా ఉంటుందంటే, దేవుడు స్వస్థపరుస్తాడు అని చెప్తాము, ఒకవేళ స్వస్థపరచకపోతే అన్నట్లుగా మాట్లాడతాం. దేవుడు నడిపిస్తాడు అని చెప్తాము, మన ప్రయత్నం మనకు ఉండాలి కదండి అంటూ సాగి వెళుతుంటాము. ఇలాంటి అనుభవాలు నాలో మీలోని కాదు, ఇంచుమించుగా అందరిలో పొడ చూపుతూ ఉంటాయి. కానీ ఈ భక్తుని మనం ఎదుట ఉంచుకొని మనల్ని మనం సరిచేసుకోవడానికి కనుక మనం ఈ వాక్యాన్ని ధ్యానించగలిగితే, ఈయన దేవునిని నమ్మాడట అంటే ఒక పూర్ణమైన నమ్మకం, పూర్ణమైన విశ్వాసం, దేవుని మీద ఆధారపడిన, దేవునిని ఆనుకొనిన అనుభవాలు ప్రియులారా ఈయన కలిగి ఉన్నాడు. అందుకే అంత ధైర్యంగా చెప్తున్నాడు, నీవు నాకు తీర్పు తీర్చుము. అంటే నేను ఎంత నిన్ను నమ్మి ఉన్నానో, ఎంత నీ మీద ఆధారపడి ఉన్నానో నీకు తెలుసు అన్నట్లుగా దేవునితో ఆయన మనవి చేసుకొనుచున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతటి గొప్ప కార్యానికైనా
పునాది నమ్మికండి. అందుకే దేవుని వాక్యంలో మనం చదువుతాము, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు అని వ్రాయబడి ఉందండి. నమ్మువానికి సమస్తం సాధ్యమే అని వాక్యం రాయబడి ఉందండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నమ్మికను సంపూర్తిగా మనం కలిగిన వారమై ఉండాలి. అప్పుడే దైవ గొప్ప కార్యాలు మనం చూడగలుగుతామనే విషయాన్ని మనం మర్చిపోకూడదండి. రెండవ అనుభవాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే 3వ వాక్యంలో మనం గమనించినప్పుడు, నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను, నీ సత్యము ననుసరించి నడుచుకొనుచున్నాను. మరి ఇలాంటి అనుభవాలు కలిగిన వాడు ధైర్యంతో మాట్లాడక ఇంకెలా మాట్లాడతాడండి? ఈ రెండవ అనుభవం మనం గమనిస్తే, నీ కృప నా కనుల ఎదుట నుంచుకొని ఉన్నాను అంటే ఈయన నిత్యము చూసేది దేనిని అనంటే దేవుడు చూపించే కృపనండి. క్లిష్ట పరిస్థితులు అతను ఎదుట నిలిచినప్పుడు, అభ్యంతరాలు, అవరోధాలు, ఆటంకాలు, అపజయాలు ఎదుట నిలిచినప్పుడు వాటిల్ని చూస్తూ కృంగిపోవట్లేదు, వాటిని చూస్తూ నలిగిపోవట్లేదు, అధైర్యపడట్లేదు, ఏమవుతుందో అనే కలవరంతో కన్నీళ్లు కార్చట్లేదు. ఎలాంటి పరిస్థితులు ఆయన ఎదుట నిలిచినప్పటికీ ఆయన కనుల ఎదుట కృపనుంచుకొని ఉన్నాడంట. అంటే ఎప్పుడు ఆయన ఆ కృపని, ఏ పరిస్థితులు నాకు ఎదురైనా నాకు దేవుని కృప ఉంది, ఆ కృప నన్ను తప్పిస్తుంది, ఆ కృప నన్ను రక్షిస్తుంది, ఆ కృప నన్ను సంరక్షిస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆ కృపను కనుల ఎదుట ఉంచుకునే వ్యక్తి, ఒక మాట నేను చెప్పనా, కదల్చబడండి. ఎందుకంటే దేవుని కృప ఆకాశము కంటే ఉత్తమమైనది, ఉన్నతమైనదని వాక్యం చెప్తుంది. అది కొంతకాలమే మనతో ఉండేది కాదు, శాశ్వతమైనదని వాక్యం చెప్తుంది. మరి ఈ రోజున మన కనుల ఎదుట ఏం ఉంచుకొని ఉన్నాం? నేను అనకూడదు, కానీ కొందరు ఎప్పుడు ఎవరిని చూస్తుంటారంటే, ఎవరైతే నలిగిపోయారో, పడిపోయారో, చెడిపోయారో, దేవునికి దూరమైపోయారో అలాంటి వారి మీదకి మన దృష్టి వెళుతుందండి. విశ్వాసంలో పతనమైపోయి, విశ్వాసంలో బలహీనమైపోయి, విశ్వాసంలో దూరమైపోయినటువంటి వ్యక్తులు ఉంటారు కదండి, వాళ్ళ మీదకి వెళుతుంది. ఓ, వాళ్ళు ఎంత పెద్ద భక్తులో వాళ్ళే అట్లా అయిపోయారు, వీళ్ళు ఎంత పెద్ద భక్తులో వీళ్ళు ఎలాగైపోయారు, వాళ్ళు ఎంత విశ్వాస వీరులో వాళ్ళే అలాగైపోయారు, ఇంకా నాదేంటంట అన్నట్లుగా వాళ్ళతో పోల్చుకుంటాము, వాళ్ళతో మనం సరిచూచుకుంటాము. అందుకే ఆ అపజయాల ఊబిలో నుండి మనం బయటకు రాలేకపోతామండి. నా ప్రియమైన సహోదరులారా, కానీ మనము మన కనులు ఎదుట ఉంచుకొనవలసింది నశించిపోయిన వారిని, కృంగిపోయిన వారిని, చెడిపోయిన వారిని, పడిపోయిన వారిని, దేవుని సన్నిధికి దూరమైపోయిన వారిని కాదు, కానీ ఏ స్థితిలో నుంచి అయినా మనల్ని లేవనెత్తగలిగిన ఆయన కృపని మన కనుల ఎదుట ఉంచుకోవాలి. అప్పుడే మనం ధైర్యంగా ప్రభు ఎదుట మనం నిలబడగలుగుతాము, జయముతో ప్రభుని స్తుతించగలుగుతామండి. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 4వ వాక్యంలో మనం చదివితే, పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను. ఇక్కడ ఒక సమర్పణ, ఒక వేరుపట్టు జీవితాన్ని మనం చూస్తామండి. ఈ కీర్తనాకారుడు నీవు నాకు తీర్పు తీర్చుము అని ఎందుకు అంత ధైర్యంతో చెప్పగలుగుతున్నాడంటే, ఈయన అందరితో కలిసిపోయిన వ్యక్తి కాదండి. నలుగురితో కలిసిపోయి వాళ్ళు అలాగా మాట్లాడితే ఈయన అలా మాట్లాడడం, వాళ్ళు ఎలా నడిపించబడితే ఈయన అలా నడిపించబడడం, అలా లోకంతో, లోకస్తులతో మింగిలైపోయిన వ్యక్తి కాదండి. ఇతనికి ఒక ప్రత్యేకమైన జీవితం ఉంది. పనికి మాలిన వారితో నేను సాంగత్యం చేయను, నాకు వారితో స్నేహం కుదరదు, నాకు చెలిమి అవసరం లేదు. వేషధారులతో నేను పొందు కోరనయ్యా. ఈ రోజున లోకంలో మనం అలాగ బ్రతకాలని ఆశిస్తే ఎన్ని సుటిపోటి మాటలో, ఈయన భక్తుడు అంటాయా, ఈయనకొక్కడికే వచ్చింది భక్తి. సరే, ఈ కోణాన్ని ప్రక్కన పెడితే ఈ రోజున ఈ వేషధారులైన వారిని, పనికి మాలిన కార్యక్రమాలలో తనమునుకలైన వారిని ప్రక్కన పెట్టాలి అని అనుకుంటే, ఈ రోజున మనం వినే మాటలు ఏంటో తెలుసా? ఏమండి, అందరినీ అలా త్రో చేసుకుంటే పనులు ఎలా జరుగుతాయండి? పనులు జరగాలి కదండి అంటామండి. కానీ దేవుని మీద ఆధారపడిన వ్యక్తి
దేవుని సహాయం చేత ప్రతిదీ సాధించగలుగుతాడు, ప్రతిదానిలో విజయాన్ని పొందుకోగలుగుతాడు. ఎవరో వచ్చి సహాయం చేయాలి, ఎవరో వచ్చి మన ప్రక్కన నిలబడాలి, ఎవరో వచ్చి మనకు త్రోవ చూపించాలని వ్యక్తుల మీద, మనుషుల మీద ఆధారపడడండి. అందుకే ఈ కీర్తనకారుడు ఈ లోక సంబంధమైన వ్యక్తులకి నేను దూరాన నిలిచిన వాడును. చూడండి, ఒక క్రైస్తవునికి వాస్తవంగా ఈ ప్రత్యేకత ఉండాలండి. అంటే ఎవరిని పలకరించొద్దు, ఎవరిని మనం మర్యాదగా చూడవలసిన అవసరం లేదు. మన భక్తి పరులం కనుక ముక్కు మూసుకొని ముఖం తిప్పుకొని తిరగాలి అని కాదు దాని అర్థం. ఈ భక్తిహీనులైన వారి సాంప్రదాయాలలో, వారి యొక్క కార్యకలాపాలలో మనం పాలువారం కాకూడదండి. వాళ్ళతో మనం కలిసిమెలిసి తిరుగుతున్నాం కనుక వాళ్ళ కార్యక్రమాల్లో మనం పాలొందకపోతే మరోలా భావిస్తారు అని ఇలాగ లోక మర్యాదలు మనం చూడకూడదండి. మనకొక నియమం ఉంది, మనకొక పద్ధతి ఉంది, మనకొక పరిధి ఉంది, మనకు కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి. ఈ ఆజ్ఞలు లేని వాడు క్రైస్తవుడు కాడు కదా. దేవుని మాటను ధిక్కరించిన వాడు దేవునికి సన్నిహితుడు కాలేడు కదా. అన్నప్పుడు ఈ రోజున ఆ వేరైనటువంటి అనుభవాలలో చూడండి, పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి దిగి వచ్చిన మొట్టమొదటి రోజున ఆయన ఇచ్చిన సందేశం కూడా అదే. మూర్ఖులకు ఈ తరమ వారికి మీరు వేరై బ్రతకాలి. ఆ వేరుపాటే మనకు లేకపోతే మనం దైవశక్తిని పొందుకోలేము, దైవ దీవెనలు మనం పొందుకోలేమండి. మనకు కనబడే ఈ సాంప్రదాయాలు కానివ్వండి, సాంప్రదాయాలలో తనమనుకలవుతున్న ప్రజానికం కానివ్వండి, మనకు సంబంధించినవి కావని వివేచన మనకు ఉండాలి. ఎప్పుడైతే అలాంటి స్నేహం, అలాంటి సాంగత్యాలకు దూరాన మనం ఉండగలుగుతామో, ఆ ప్రత్యేకతను, ఏర్పాటును మనం కలిగి ఉండగలుగుతామో, మనం దేవుని ఎదుట ధైర్యంగా నిలబడే ఆ శక్తి మనకు కలుగుతుందండి. కానీ ఈ రోజున క్రైస్తవులు కూడా లోకస్తుల వల్లే సాంప్రదాయాలను చూడడం ఎంత బాధాకరమైన విషయమో. దేవుడు మనకు అన్నీ మంచివి 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 అని అనుగ్రహిస్తే దేవునిని అనుమానించడం. ప్రియులారా, మనం ఏదో చిన్న విషయమే కదా అనుకుంటాం. ఆయన మనకు మంచివి అని అనుగ్రహించిన వాటిల్ని మంచివా కావా అని వేరొకరిని అడగడం, అలా సందేహించడం, దాని అర్థం ఏంటంటే సృష్టికర్త అయిన దేవునిని అవమానించడం. ఎంతవరకు సబబండి? సర్వశక్తి కలిగిన దేవుడు ఇమ్మానుయేలుగా మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఆయన మన ముందు నడిచి మార్గమును సరళము చేస్తూ ఎత్తుగా ఉన్న ప్రతి స్థలములను ఆయన చదును చేస్తున్నాడు. ఆయన మన ముందు వెళుతున్నాడు, ఆయనను వెంబడించి మనం వెళుతున్నాము, ఆయనతో అడుగులు వేస్తున్నాం. కనుక నా ప్రియ సహోదరులారా, ఈ వేర్పాటు జీవితం కలిగిన వాడు గనుకయే ఆయన నాకు న్యాయము తీర్చుము, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను అని ధైర్యంగా చెప్పగలిగిన వ్యక్తిగా కనిపిస్తున్నాడు. ఆఖరిగా మరొక్క మాట చెప్తాను. 6వ వాక్యం అండి. యెహోవా, నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును, అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, స్తోత్రం కలుగునుగాక. ఈ 4వ అనుభవం ఏంటంటే, నీ బలిపీఠం దగ్గర నేను చేరుతానయ్యా, ఆ బలిపీఠం దగ్గర నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదును. అంటే చేసిన మేలు ఎప్పుడు కూడా మర్చిపోయేవాడు కాదండి. మేలులు అనుభవించడం ఒక వంతు అయితే, ఆ మేలుల నిమిత్తమై దేవునికి కృతజ్ఞత చెల్లించడం, కృతజ్ఞత స్తుతి చెల్లించడం అనేది గొప్ప విషయం అండి. కొందరికి చూడండి, ఎన్ని మేలులు చేసినా వాళ్ళకి కృతజ్ఞత అనేది ఉండనే ఉండదండి. అయ్యో, దేవుడు ఏ పరిస్థితుల్లో నుంచి నన్ను లేవనెత్తాడు, ఏ పరిస్థితుల్లో నన్ను స్వస్థపరిచాడు, ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి దాటించాడు, కొంతైనా కూడా జ్ఞాపకం ఉండదండి. అందుకే వాళ్ళ జీవితాలలో పరిధి అన్నట్లుగా ఆ ఆశీర్వాదాలు అంతవరకే కనిపిస్తాయి. ప్రియులారా, కానీ ఈ వ్యక్తి ఆయన బలిపీఠం దగ్గర చేరి దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తాడంటండి. అంత మంచి మనసు, యథార్థమైన హృదయం కలిగిన వాడు. మీరు ఒక్కసారి పరీక్షించుకోండి, ఎన్ని మేలులు మీరు పొందుంటారు. ఈరోజు సజీవులై ఉన్నారంటే మరణాంధకారాన్ని ప్రభు తప్పించి కదా
ఈ స్థితిలో మనల్ని సజీవులుగా ఉంచింది. మరి కృతజ్ఞత కలిగి బ్రతకగలుగుతున్నామా? ఆయనకి కృతజ్ఞతాస్థుతి చెల్లించగలుగుతున్నామా? కుటుంబ సమేతంగా కూడుకొని ఆయనను ఆరాధించి స్తుతించగలుగుతున్నామా? స్తుతించాలన్న హృదయం, స్తుతించాలన్న కృతజ్ఞత కలిగిన భావం ఈరోజు కలిగి ఉంటున్నామా? ప్రియులారా, మనం ప్రతి క్షణం మన నోట స్తుతి స్తుతి స్తుతి, ఒకవేళ బాహ్యంగా కనబడకపోయినా అంతరంగంలో స్తుతి సునాదం ఎప్పుడు ప్రతిధ్వనిస్తుండాలండి. ఎందుకంటే ఒక్క క్షణం దేవుడు మనల్ని మర్చిపోతే మన జీవితం చీకటైపోతుంది. ఒక్క క్షణం ఆయన మనల్ని వైదొలిగి ప్రక్కకి వెళ్ళిపోతే మన జీవితం సాతాను చేతిలో, శత్రు చేతిలోకి వెళ్ళిపోతుంది. మరి ఆయన ప్రతి క్షణం మనకు నీరు కట్టి మనల్ని కాపాడుతూ కంచివేసి భద్రపరుస్తున్నాడు. కృతజ్ఞత కలిగి ఉండాలండి. ఆయనను ఆర్భాటంగా స్తుతించాలి, మహిమపరచాలి. కనుక నా ప్రియులారా, ఇలాంటి సుగుణములు ఈయన కలిగి ఉన్నాడు గనుక ఆ ధైర్యాన్ని కలిగి ఉన్నాడు. అలాంటి ధైర్యం మనం కలిగిన వారమై ప్రభు ఎదుట నిలిచే కృప మనకు అనుగ్రహించునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలు. ఆనాడు మా పితరుడైన దావీదు ఎంత యథార్థం కలిగిన వాడో, ఎంత ధైర్యంతో ఆయన మీతో మాట్లాడిన మాటల్ని మేము చదువుతూ వచ్చాము. తనకు కలిగిన సుగుణాలని కూడా మేము ధ్యానిస్తూ వచ్చాము. అలాంటి అనుభవాలు మాకు కూడా మీరు ప్రసాదించి మమ్మల్ని నడిపించమని మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ప్రాముఖ్యంగా జన్మదిన శుభవేడుకలు జరుపుకుంటున్న వారందరికీ నిండు ఆయుష్, ఆరోగ్యము, క్షేమము, దీవెన కలుగుగాక. కన్నీళ్లలో ఉన్న వారికి విడుదల ప్రసాదించి దేవుడు వారిని హక్కును చేర్చుకుని కృపను అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, హోసన్న మినిస్ట్రీస్.